హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజైతే పెసరపప్పు బీరకాయ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఒకసారి చూద్దాం. పెసరపప్పు, బీరకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర. ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాను, ఆయిల్ కూడా పోసానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ప్లస్ కరివేపాకు. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు బీరకాయలు వేసుకుందాం. బీరకాయలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు వేసుకుందాం. చూసారు కదండి, కొద్దిసేపు నానబెడితే సరిపోతుందండి పెసరపప్పు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సరిపోయేంత వేసుకోండి. చూసారు కదా, పెసరపప్పు కూడా కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం అయితే నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. మన క్వాంటిటీని బట్టి మనం ఉప్పు కారం వేసుకోవచ్చండి. చూసారు కదండి, పెసరపప్పు బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. చూసారా ఎలా ఉడికిపోయిందో, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.